నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను స్వప్న. ఇదే ఈరోజు డిసెంబర్ 26 వంగవీటి మోహన రంగ వర్ధంతి. ఈ వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా కాపు మీద, కాపు సామాజిక వర్గం మీద అయితే ఫోకస్ చేస్తున్నారు. రంగ వర్ధంతి సాక్షిగా కాపు సామాజిక వర్గం ఐక్యత రాగం అందుకున్నారు అందరూ కూడా. ఇక వచ్చే ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు పార్టీలు తహతహలాడుతున్నాయి. మాజీ జేడీ లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పేరిట కొత్త పార్టీని ఏర్పాటు చేసేశారు. కాపు ఓట్ల కోసం ప్రతి వ్యూహాలను సిద్ధం చేసేస్తున్నారు. హరిరామ జోగయ్య, ముద్రగడ ఇష్యూలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి. అటు పవన్ కళ్యాణ్ పైనే చంద్రబాబు అన్ని ఆశలు పెట్టుకున్నప్పటికీ మరొక వైపు ఎవరికి మద్దతు కాపు వైపు నుంచి ఎవరికి మద్దతు ఉంటుంది అని అయితే చెప్తున్నారు. వైసీపీ కూడా కాపుల మద్దతు తమకే అని చెప్తుంది. మరి కాపులు రాబోయే ఎలక్షన్స్లో ఏపీలో ఎవరికి జై కొడతారు, ఎవరికి నై అంటారు అనే అంశం గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి మనకి స్టూడియోలో శశిధర్ గారు ఉన్నారు. శశిధర్ గారు నమస్కారం అండి, టీడీపీ నేత. అలాగే మనకి జూమ్ లైవ్లో వైసీపీ లీడర్ సుబ్రహ్మణ్య రెడ్డి గారు ఉన్నారు. అలాగే మనకి ప్రొఫెసర్ శేషు గారు ఉన్నారు, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్. అలాగే మనకి జనసేన అధికార ప్రతినిధి నాలాల శివ గారు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. శేషు గారు, ముందుగా శేషు గారు, వంగవీటి మోహన రంగ వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయనకి నివాళులు అర్పించినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం ఏపీ రాజకీయాలు అన్నీ కూడా కాపు సామాజిక వర్గం వైపు తిరిగాయా, టార్గెట్ చేశాయంటే ఎస్ అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. టోటల్గా ఏపీలో చూసుకుంటే ఓటింగ్ పర్సంటేజ్ కాపు సామాజిక వర్గానికి సంబంధించి 20% ఉంది. 20% ఓటింగ్ మీద ప్రతి పార్టీ కూడా ఫోకస్ పెట్టడం వెనకాల కారణం ఏంటి అంటే, కేవలం ఒక్కసారి ఎమ్మెల్యేగా కలిసి 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన వంగవీటి రంగ ఇంతమందికి ఇన్స్పిరేషన్గా ఉండడానికి కారణాలు ఏంటి? కేవలం సామాజిక వర్గమేనా, ఇతరత్ర అంశాలు ఉన్నాయంటారా? ఆంధ్ర పాలిటిక్స్ లో కొంచెం మ్యూట్ లో పెట్టాలి, మిగతా ఫ్యానలిస్టులు సౌండ్ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. ఆంధ్ర పాలిటిక్స్ లో కాపు ఫ్యాక్టర్ అనేది ప్రతి ఎన్నికల్లో కూడా ఒక ప్రధానమైనటువంటి అంశంగానే వస్తుంది. కాపు, రెల్లి, బలిజ, ఒంటరి లాంటి ఇట్లా మొత్తం ఒక 5 కులాలు కాపు సామాజిక వర్గం కిందికి మనం తీసుకుంటే మీకు ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు ఫ్యాక్టర్ చాలా బలంగా ఉంటుంది. రాయలసీమలో బలిజా ఫ్యాక్టర్ చాలా బలంగా ఉండేటటువంటి అంశంగా మనం చూసాం. అయితే మీకు ఒక విషయం చెప్పాలండి, 45 సంవత్సరాల క్రితం డిసెంబర్ 26, 1988లో విజయవాడలో దీక్ష చేస్తున్నటువంటి వంగవీటి మోహన రంగాను చంపారు. 45 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఆంధ్ర రాజకీయాలలో కాపు కమ్యూనిటీలో వంగవీటి మోహన్ రంగాకి ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం, ఒక ప్రత్యేకమైనటువంటి ఆదరణ, ఒక హీరోయిక్ సింబాలిక్ మనకి కనపడుతున్నటువంటి సందర్భం ఈనాటికి కూడా మనం చూస్తున్నాం. అందుకే వంగవీటి మోహన్ రంగ జయంతులు, వర్ధంతులు మీకు ఆంధ్రప్రదేశ్ లో చాలా బలంగా, చాలా ఎక్కువగా జరుగుతున్నటువంటి సందర్భాన్ని చూస్తాం. ఇవాళ తెలంగాణలో కూడా వంగవీటి మోహన్ రంగాకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. 45 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఆ సామాజిక వర్గం పైన, ముఖ్యంగా విజయవాడకు సంబంధించినటువంటి పేద వర్గాల పైన చెరగని ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి వంగవీటి మోహన రంగ. కాబట్టి ఇప్పటికీ కూడా మోహన రంగ పేరుతోటి అక్కడ కాపు రాజకీయాలు జరుగుతున్నటువంటి సంఘటన మనం చూసాం. రాధా రంగ మిత్ర మండలి కూడా బలంగా సామాజిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి సంఘటనలు కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు కాపు కాసేది ఎవరు అనేటటువంటి ఒక టైటిల్ బట్టి మనం ఇవాళ చర్చ పెట్టాము. అంటే కాపులు రాబోయేటటువంటి శాసనసభ ఎన్నికల్లో ఎవరి వైపుకు ఉండబోతున్నారు, కాపు ఫ్యాక్టర్ ఎలా ఉండబోతుంది అనేది. రంగా తరువాత కాపు కమ్యూనిటీని కన్సాలిడేట్ చేసేటటువంటి నేతలు పెద్దగా రాలేదని చెప్పాలండి. అక్కడక్కడ దాసరి నారాయణరావు వచ్చారు, తర్వాత ముద్రగడ పద్మనాభం వచ్చారు, కొంత తోట త్రిమూర్తులు లాంటి వాళ్ళు, హరిరామ జోగే లాంటి వాళ్ళు కొంతమేరకు కాపు కమ్యూనిటీలో లీడర్స్ గా ఎదగలిగారు, వాళ్ళని ప్రభావితం చేయగలిగారు. కానీ మోహన రంగ అంత ప్రభావితం చేయలేనటువంటి సందర్భాల్లో మనం చూసాం. కాబట్టి ఇప్పుడు కాపు కమ్యూనిటీ ఏ వైపుకి వెళ్ళబోతుంది? పవన్ కళ్యాణ్ ద్వారా కాపు కమ్యూనిటీ టీడీపీ జనసేన అలయన్స్ వైపుకి వెళ్ళబోతుందా? 2019 ఎన్నికల్లో మాత్రం కాపు కమ్యూనిటీ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసింది.
అయితే ఈసారి కాపు కమ్యూనిటీలో కొంత స్ప్లిట్ ఏర్పడొచ్చు. యువతలో ముఖ్యంగా జనసేన వైపుకి వస్తే మెజారిటీ 40 ఏళ్లకు పైగా వయసు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వచ్చు. పోయినసారి అంత మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈసారి అక్కడ దొరకకపోవచ్చు. కొంత స్ప్లిట్ ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, వంగవీటి రంగా మోహన్ రంగా వారసులలో కూడా స్ప్లిట్ వచ్చేటటువంటి అవకాశం కనపడుతుంది. వంగవీటి మోహన్ రంగా కుమారుడు రాధా టీడీపీలో ఉంటే ప్లస్ వంగవీటి మోహన్ రంగా కూతురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారనేటటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. నిజంగా వంగవీటి రాధాకి అంత బలం ఉంటే విజయవాడ సెంట్రల్ లో పోయినసారి కాంగ్రెస్ పార్టీ గెలిచింది అంటే రాధా బలం సపోర్ట్ లేకపోయినా అక్కడ గెలవగలిగినటువంటి స్టామినా, రాజకీయ పోలరైజేషన్ ఉంది అనేటటువంటి విషయాన్ని మనం చూసాం. తర్వాత విజయవాడ తూర్పులో టీడీపీ గెలిచినా విజయవాడ పశ్చిమలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే మొత్తంగా విజయవాడ సిటీలో కాపు లీడర్ గా మోహన్ రంగాకు ఉన్నటువంటి బలం రాధాకి లేదు అనేటటువంటి విషయం మనకు కనపడుతుంది. హరిరామ జోగే లాంటి వాళ్ళు ఇటీవల ఒక లెటర్ రాశారు. వచ్చినటువంటి సందర్భం లోకేష్ ఒక మాట చెప్పారు, రేపటి ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే ఆబ్వియస్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని. కానీ అక్కడ కాపు కమ్యూనిటీలో ఉన్నటువంటి పెద్ద లీడర్లందరూ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. దాని మీద హరిరామ జోగే గారు ఇటీవల లెటర్ రాశారు. తర్వాత కాపు ఓటింగ్ కొంత మేరకు పవన్ కళ్యాణ్ వైపుకు వెళ్లే దాన్ని కన్సాలిడేట్ చేయాలి, కంట్రోల్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఎత్తుగడ ఏంటి అంటే, ముద్రగడ పద్మనాభాన్ని, న్యూట్రల్ గా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభాన్ని ఖచ్చితంగా కాపు సామాజిక వర్గంలో ముద్రగడ పద్మనాభానికి ఒక మంచి ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ ని క్యాష్ చేసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముద్రగడ పద్మనాభాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోబోతుంది. జనవరి 1 నాడు ప్రకటన రాబోతుంది. కాబట్టి కాపు కమ్యూనిటీ ఓటింగ్ లో ఈసారి కొంత స్ప్లిట్ ఏర్పడ్డా, ఆ స్ప్లిట్ లో కొంత మేరకు జనసేన టీడీపీ వైపుకు వెళ్ళినా మెజారిటీ కాపులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే అసాసినేట్ లో మోహన్ రంగా విషయంలో ఇప్పటికీ కూడా తెలుగుదేశమే బాధ్యతను మోయాల్సినటువంటి అవసరం ఒకటి. రెండోది ఏంటి అని అంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దశాబ్దాలుగా మనకు కనపడుతుంది ఏంటంటే, కాపులు కమ్మలు ఒకటై రాజకీయం చేసిన సందర్భాలు లేవు. కాబట్టి కాపు కమ్యూనిటీ పోలరైజేషన్ ఓటింగ్ అంతా కూడా జనసేన టీడీపీ వైపుకు మళ్ళకుండా ఉండే అవకాశాలే కనపడుతున్నాయి. కొద్ది మేరకు గెయిన్ అయినా మెజారిటీ కాపు ఓటు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే శేషు గారు ఒక నిమిషం హోల్డ్ అవునండి. శశిధర్ గారు చెప్పినట్టు గతంలో వంగవీటి రాధా టీడీపీలో ఉన్నారు. చూసుకున్నట్లయితే వంగవీటి మోహన్ రంగా కూతురు వైసీపీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడా కూడా రెండింటికి కూడా పొంతన కనిపించట్లేదు. కాకపోతే ఇప్పుడు టీడీపీ అలాగే జనసేన రెండు కూడా పొత్తులో ఉన్నాయి. రెండు పొత్తులో ఉన్నప్పుడు కాపు సామాజిక వర్గం అలాగే కమ్మ సామాజిక వర్గం రెండు కూడా పొంతన లేకుండా ఉండే సామాజిక వర్గాలు రెండు కలిసి వర్క్ చేసినవి గతంలో లేవు, ఇక ముందు చేస్తాయంటే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాపు సామాజిక వర్గం ఏ విధంగా ఫోకస్ పెట్టినప్పటికీ, నారా చంద్రబాబు నాయుడు జనసేన మీద ఆశలు పెట్టుకున్నప్పటికీ కూడా సపోర్ట్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉంటాయంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీతో ఏకీభవించింది ఏంటంటే, కమ్మ వర్సెస్ కాపు కలవరు అనేసి. అది ఏ బేస్ మీద మీరు చెప్పారో నాకు తెలియదు, కానీ చలసాని వెంకటరత్నం గారి కింద కమ్మ కాపు కలిసే పనిచేశారు. వాళ్ళ ఆధిపత్య పోరులో, వాళ్ళు వర్గ పోరులో కొట్టుకున్న దాన్ని తీసుకొచ్చి ఒక సామాజిక వర్గం అధికారం అందదు, మనం అధికారానికి దూరం అవుతామని చెప్పి ఒక సామాజిక వర్గం అంటే కమ్మ సామాజిక వర్గం మీద తోశారండి. అది తోసి ఆ సామాజిక వర్గం ఇంకా ఇప్పుడు అదే తీసుకుంటే దేవినేని రాజశేఖర్ గారు జైల్లో పెట్టి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆయన జైల్లో నుంచి విడిపించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుంది. ఆయనే వంగవీటి రంగా గారి హత్యలో ముఖ్యులు. 83కు ముందు అంటే టీడీపీ పార్టీ పుట్టక ముందే వీళ్ళిద్దరూ వంగవీటి రంగా గారి బ్రదర్ రాధా గారు, దేవినేని గాంధీ గారు వీళ్ళు చంపబడ్డారు. అది కాంగ్రెస్ హయాంలోనే. ఆ రోజు లెగమని కులము ఇవి ఎప్పుడైతే కాంగ్రెస్ టీడీపీ అధికారంలోకి వచ్చి టీడీపీ పెట్టిందో అప్పుడు కులతత్వం ఇంజెక్ట్ చేశారండి జనాల్లో. అంతకుముందు కూడా అందరూ సోదర భావంతో సహృదయ భావంతో ఉండేవాళ్ళు.
అండ్ సెకండ్ పాయింట్, అంటే కులతత్వం అనేది కాంగ్రెస్ పార్టీ ఒక సామాజిక వర్గం ఇంజెక్ట్ చేసింది జనాల్లోకి. ఓకే. ఆ రోజు నుంచి ఇంజెక్ట్ చేయబట్టే ఈ రోజు అది ఇంకా ఒక విషవృక్షంలాగా మన రాష్ట్రం మొత్తం వ్యాపించిందండి. సెకండ్ పాయింట్, మనం ఎప్పుడూ కూడాను కులతత్వం అనేది చూడకూడదండి. అది కాపు కావచ్చు, కమ్మ కావచ్చు, రెడ్డి కావచ్చు, మనందరం తెలుగు జాతి. సో తెలుగు జాతి ఆత్మగౌరవం మీద వచ్చారు కాబట్టి, ఆయన్ని దెబ్బ కొట్టలేం కాబట్టి మనం కులతత్వం మీద బీసీలను, కాపులను, ఓసీలను, రెడ్డనో, కమ్మనో, ఇప్పుడు ఒక వ్యక్తి రంగా గారు ఒక కాపుకే ప్రతినిధి కాదండి. ఆయన చాలా మందికి సాయం చేశారు. విజయవాడలో నేను టచ్ చేశా కాబట్టి బడుగు బలహీన వర్గాలకు కూడా ఆయన చాలా సహాయపడ్డారు. చాలా మందికి ఇది ఉన్నారు. ఈ రోజు కూడా మనిషి చనిపోయి ఆయన 45 years అంటారు. శశిధర్ గారు మీరు కేవలం వంగవీటి రంగా ఎవరైతే ఉన్నారో కేవలం కాపు సామాజిక వర్గం గురించి కృషి చేయకుండా అన్ని సామాజిక వర్గాలకి సమన్వయం చేసుకుంటూ వెళ్ళిపోయినప్పటికీ, కానీ కాపు సామాజిక ఎప్పుడైతే ఆయన అండర్ గ్రౌండ్కి వెళ్ళారో కాపు సామాజిక వర్గం అనేది రంగాకి తోడుగా ఉన్నారు. సో ఆ సామాజిక వర్గం అనేది తనని అడాప్ట్ చేసుకుంది. మా వ్యక్తి అంటూ కూడా ప్రొజెక్ట్ చేసుకుంటూ వెళ్ళేసరికి ఏంటి అంటే ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఒక ముద్రణ అనేది క్రియేట్ చేయడం జరగలేదంటారా? లేదండి, రంగా గారిని కమ్మ వాళ్ళు కూడా ఇష్టపడిన వాళ్ళు ఉన్నారండి విజయవాడలో. మరి అంత మాత్రం మరి కమ్మ ద్వేషి అయినప్పుడు మరి ఇలా రావాలి కదా మీరు చెప్పిన కులతత్వం ప్రకారం. అయితే ఎప్పుడైతే కమ్మ వాళ్ళు స్ప్లిట్ అయ్యారండి, రంగా గారికి కొంతవరకు, దేవినేని ముఠా కొంతవరకు అట్లా స్ప్లిట్ అయ్యారు. అక్కడెక్కడ వీళ్ళ వ్యక్తిగతంగా వీళ్ళకి నచ్చిన వాళ్ళని వీళ్ళు చూస్ చేసుకున్నారు, కానీ కమ్మ కాపు అనేది లేదు. దీన్ని ఎజెండాగా తీసుకొని ఎలక్షన్లో విభజించు పాలించు అని చెప్పి తీసుకొని అధికారం రావటం కోసం చేశారండి ఇదంతాను. అది ఈ రోజు కూడా వేళ్ళునుకుపోయింది. దాన్ని మనం కోకటి వేళతో సహా పెగిలించేయాలి. ఇంకోటి ఏంటంటే, మనం ఏ ఒక్కరిని కూడాను కులం, మతం ప్రాతిపాదికన ఓటర్లను చూడకూడదండి. అది ఈరోజు మనం చెప్పకూడదు. కానీ మీరు చూసుకోండి, వంగవీటి రంగా గారిని చంపి ఇప్పుడు రాజకీయాలు గెలిపోవడం సహజం అండి. రాధా గారు గెలవనంత మాత్రాన రాధా గారు ఎన్ని ఓట్లతో ఓడిపోయారు అంటే మీకు వేసిన ఓట్లన్నీ వేస్ట్ చేయండి, ఆయనకు బలం లేదా అండి? మీరు ఎంత మెజారిటీతో గెలిచారు? సో ఒక వ్యక్తిని ఎప్పుడు ఈ వైసీపీ పార్టీ చేసేది వ్యక్తిత్వ హసనం అండి. ఇప్పుడు నేను మిమ్మల్ని గెలవలేకపోతే మీ మీద బురద చల్లటం, జనాలందరూ ఏంటంటే ఈ టీడీపీ కానీ ఏ పార్టీ అయినా కానీ బురద కడుక్కునే పనిలో ఉంటుంది కానీ తిరిగి వేసే పనిలో ఉండదండి. వాళ్ళకి అదే బలం అనమాట. సో ఆ బలంలో, ఆ భ్రమలో వాళ్ళు ఉన్నారు. కాపు ముద్రగడ కానివ్వండి, హరిరాజ జోమయ్య గారు కానివ్వండి, వీళ్ళు చెప్పిన వాళ్ళు కూడాను నిన్న లెటర్ ఇచ్చారన్న, అది ఫేక్ లెటర్ అండి. ముద్రగడ పద్మనాభం గారు కాపు రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ రిజర్వేషన్ ఇచ్చింది, దాన్ని క్యాన్సిల్ చేసింది నీలం సంజీవ్ రెడ్డి అండి. తర్వాత కాసు బ్రహ్మానంద రెడ్డి క్యాన్సిల్ చేశారు. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాన్సిల్ చేశారు. వీళ్ళెవరు కాపు రిజర్వేషన్ ఇవ్వలేదండి. ఇది కులం మీద మాట్లాడుతున్నారు కాబట్టి యాక్చువల్ మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు కులం మీద. ఎందుకంటే అందరూ సమానం, అందరూ ప్రతి కులం ఉంటేనే సమాజం బాగుపడుద్దండి. నేను దానికి కట్టుబడి ఉంటాను. సమాజంలో అన్ని కులాలు కీలక పాత్ర పోషించాయి కాబట్టి మన మనుగడ మనం ముందుకెళ్ళగలం. అటువంటి దానికి అలా అనుకున్నా కానీ శశిధర్ గారు ఇప్పుడు ఏపీలో చూసుకున్నట్లయితే కుల రాజకీయాలే ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నాయి. అది మన దౌర్భాగ్యం అండి. అది మన దౌర్భాగ్యం. అదే చెప్తుంది. అది ఇంజెక్ట్ చేశారండి. ఆ ఇంజెక్ట్ చేసింది ఎప్పుడైతే అధికారం విచ్ఛిన్నం అవ్వాలని చెప్పేశారో దాన్ని విచ్ఛిన్నం చేశారు. చాలా మందిని రాజకీయ క్రీడలో పావులుగా వాడుకున్నారు. వాళ్ళని కరేపాకులు తీసి పక్కన పడేశారండి. సో ఈ విషక్రీడ ఆడింది మొత్తం ఆ రోజు తండ్రి చేశాడు, ఈ రోజు కొడుకు చేస్తున్నాడండి. ఆ సామాజిక వర్గం అదిగా ఇప్పుడు చూడండి, మీరు నిజంగా కాపుల మీద ప్రేమ ఉంటే ఎన్ని పదవులు ఇచ్చారు, ఎన్ని కార్పొరేషన్ పదవులు ఇచ్చారు మొత్తం చూడండి. ఎక్కడ చూసినా మీకు చివరిని అన్ని రెడ్డి ఒక సామాజిక వర్గం కనపడుద్ది. అలానే ఆ సామాజిక వర్గం నేను ద్వేషించట్లేదు, ఆ నాయకుడిని ద్వేషిస్తున్నా నేను. ఓకే శశి గారు ఒక నిమిషం ఉండండి. సుబ్రహ్మణ్య రెడ్డి గారు చెప్పండి. 2019 ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం వైసీపీకి అండగా నిలబడింది. ఆ 20% ఓట్ షేరింగ్ ఏదైతే ఉందో దాంట్లో మేజర్ ఓటింగ్ అనేది వైఎస్ఆర్సీపీకి పడింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే అప్పుడు అక్కడ స్ట్రాంగ్గా పోటీ ఇచ్చే పార్టీ లేకపోవడం కానీ, లేకపోతే ఇతర పార్టీలు అంతగా ప్రభావం చూపించకపోవడం కానీ ఒక కారణం అయి ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు జనసేన కానీ, లేకపోతే ఇప్పుడు ఇటీవల ఐపీఎస్ ఆఫీసర్ మనకి జేడీ పెట్టిన కొత్త పార్టీ కానీ, రెండు పార్టీలు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినవి. మరి ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ మా వైపే ఉన్నారు కాపు సామాజిక వర్గం అంటూ కూడా అనేక కార్యక్రమాలు చేసాము, సంక్షేమ కార్యక్రమాలు అందించాము, అనేక వసతులు కల్పించామని చెప్తున్నప్పటికీ కూడా మరి వైసీపీ తరఫున కాపు ఎంతవరకు ఈ ఎన్నికల్లో ఉంటుందంటారు? ముందుగా వంగవీటి మోహనగా గారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తున్నామమ్మా. తర్వాత ఇప్పుడు మీరు చెప్పినట్టు వైసీపీకి కాపులందరూ ఉన్నారు అని చెప్తున్నారంటే దీంట్లో 100% కూడా ఇది కరెక్ట్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఏ కులమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి గారి మొట్టమొదటి నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి కులం వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి
బ్రహ్మరథం పడుతున్నారు. కాపులు అయితేమి, ఇతర కులాలు అయితేమి అందరూ కూడా. అందులో ముఖ్యంగా ఇప్పుడు కాపులు ఎవరైతే ఉన్నారో, ఇంతకుముందు పెద్దలు మాట్లాడినట్టు కాపుల్ని ఇంతకు ముందు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా అడగదొక్కారో మనకు తెలుసు. ఇంతకు ముందు ఉన్నటువంటి నాయకులు కాపుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనం చూసాం. కాపులు ఉద్యమాలు చేస్తే, కాపులు ధర్నాలు చేస్తే, కాపుల్ని వాళ్ళు ఏ విధంగా వాళ్ళని హింసించి, ఏ విధంగా వాళ్ళు వెళ్ళకపోయి కాపుల్ని హింస పెట్టి, కాపు నాయకులు ఏ విధంగా చిత్రహింసలు పెట్టారో చూసాము. వాళ్ళు ప్రత్యక్షంగా వీడియోలు కానీ, ఆ కాపు సంఘ నాయకులు కానీ వాళ్ళే వెల్లడించారు. మీకు అందరూ తెలుసు, మేము చెప్పాల్సిన అవసరం లేదు. ముద్రగడ పద్మనాభరాయణ గారి లాంటి పెద్ద పెద్ద నాయకులు, కాపు నాయకులు, వాళ్ళకు ఎంతో మంది కాపులకి మేలు చేసిన నాయకుల్ని ఏ విధంగా హింసించారో చూశారు. వాళ్ళ భార్య భర్తల్ని, ఆడ మగ వయసు వాళ్ళకి ఏది కూడా గౌరవం ఇవ్వకుండా, వాళ్ళ వయసుకు కానీ గతంలో వాళ్ళు చేసిన పదవులకు కానీ విలువ ఇవ్వకుండా వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టారో చూసాము. కాపులందరూ ఇది గమనిస్తానే ఉన్నారు. 2019లో ఏ విధంగా కాపులు జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పట్టారో, ఏ విధంగా మద్దతుగా అండగా ఉన్నారు, ఇప్పుడు కూడా వచ్చే ఎన్నికలు అంతకంటే ఎక్కువగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తారు, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారనేటువంటి గట్టి నమ్మకం మాలో ఉంది. కానీ సుబ్రహ్మణ్యం గారు ఆయన అధికారంలోకి వచ్చినాక కాపులకి కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే, కాపులకి మంత్రి కాపులకి ఏ విధంగా న్యాయం చేశాడో, ఏ విధంగా కాపులకి ఎన్ని సీట్లు ఇచ్చారో మనం చూసాం. సుబ్రహ్మణ్యం గారు అదే అడుగుతున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశాడా? కాపు మంత్రులు ఎంతమంది ఉన్నారు చూడండి, కాపు ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు చూడండి. కార్పొరేషన్ ఏర్పాటు చేసిందే తెలుగుదేశం పార్టీ అండి. 5 రిజర్వేషన్ ఇచ్చిందే తెలుగుదేశం పార్టీ. మీరు ఈ రోజు వచ్చి చెప్పండి సార్, అమ్మ పుట్టిలు మేనమావ కరగదు అనేసి మీరు చెప్తున్న వస్తుంది. రిజర్వేషన్ ఎక్కడ ఇచ్చిందండి? అందరికి తెలుసండి. మీరు చెప్పేదండి ఎన్ని మాటలు. సుబ్రహ్మణ్యం గారు, కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది వైసీపీనా? కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది వైసీపీ అని చెప్తున్నారు. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది వైసీపీనా? ఏ పార్టీ ఏర్పాటు చేసింది? ఏ ప్రభుత్వంలో ఏర్పాటైంది కాపు కార్పొరేషన్? అలాగే 5% రిజర్వేషన్. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో కులాలని అడ్డం పెట్టుకొని ఎన్నికల ముందు కులాలు వాడుకోవడానికి కులాలకి వెరేస్తారు, ఏదో విధంగా చిచ్చు పెడతాడు. ఇప్పుడు జనసేన పార్టీ ఉంది, జనసేన పార్టీని పొత్తులో కాపులందరూ ఓట్లేస్తారంటే కాదు. ఎందుకంటే జనసేన పార్టీ అనేది ఒక పార్టీ, అది ఆయన ఒక కాపు సంఘం నాయకుడు కాదు. అది గమనించాలి. ఎవరైనా సరే ఒక పార్టీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఇంకొకరు కానీ వాళ్ళ కులం వాళ్ళకి ఓట్లు వేస్తే గెలవని అనేసి అందరూ చెప్పారు. అన్ని కులాలు అందరిస్తేనే, అందరూ గెలిస్తేనే చేస్తారు. ఈ రోజు అదే విధంగా జేడి లక్ష్మణ్ గారు కూడా పార్టీ పెట్టారు, మరి ఆయన ఉన్నారు. అదే విధంగా ఎంతో మంది కాపులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంతో మంది నాయకులు ఆయన మద్దతుగా ఉన్నారు. సో దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. కాపులకి ఎవరు వాళ్ళ మేలు జరిగింది? అన్ని కులాలకి, ఒక కాపులకే కాదండి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, పార్టీలకి అతీతంగా మేలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందులో భాగంగా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంత మేలు జరిగిందో ఒక్కసారి బేరీజ్ చేసుకోండి. గత ప్రభుత్వంలో వాళ్ళని ఏ విధంగా అడగదొక్కబడ్డారో, గత ప్రభుత్వంలో ఏ విధంగా ఇబ్బంది పడ్డారో కాపులకు తెలుసు, వాళ్ళు చూస్తున్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎన్ని కథలు చెప్పినా, ఎన్ని కాకమ్మ కథలు చెప్పినా, ఎన్ని కలబుల్లి మాటలు చెప్పినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా గానీ వాళ్ళు నమ్మేటువంటి పరిస్థితులు లేదు. ఇంతకుముందు ఒక మిత్రులు చెప్పారు, కాపులు ఎప్పుడు కూడా కమ్మలకి కాపులకి పడదని ఆయన చెప్పారు. ఇక వంగవీటి రంగ వర్ధంతి ఈరోజు, ఈ వర్ధంతిని పురస్కరించుకొని కూడా రాజకీయాలకి తెరలేపుతున్నాయా రాజకీయ పార్టీలు అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇక రంగ మాకు సంబంధించిన వాడు ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లన్నీ మాకే పడతాయి, మేము ఆ సామాజిక వర్గానికి అది చేసాం లేకపోతే ఇది చేయబోతున్నాం అంటూ కూడా ప్రతి పార్టీ మామ అంటూ కూడా ముందుకు వెళ్తుంది. మరి కాపు సామాజిక వర్గం ఏ విధంగా వారికి అండగా నిలబడుతుంది, ఎవరికి నిలబడుతుందని చూద్దాం. రైట్, ఇక శివ గారు. నమస్కారం శివ గారు జనసేన అధ్యక్షుడు. ప్యానల్ సభ్యులకి అందరికీ నమస్కారం. అలాగే ఈ రోజు వంగవీటి రంగా గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి మా జనసేన పార్టీ తరపు నుంచి నివాళులు అర్పిస్తున్నాం. ఇప్పుడు శశి గారు మాట్లాడింది 100% వాస్తవం అండి. ఎందుకంటే కాపు రంగా గారిని ఎప్పుడు కూడా ఏ వర్గానికి, కాపు వర్గానికి సంబంధించిన వ్యక్తిగా అంటే కాపు వర్గాలు పుట్టారు కాబట్టి మా కాపు వర్గం అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఈయన అన్ని వర్గాలకు కావాల్సిన మనిషి ఆయన. ఇప్పుడు కూడా ఆయన్ని అన్ని వర్గాలు కూడా, దళితులు కానీ మిగతా అన్ని వర్గాలు కూడా ఆయన్ని దైవంగా ఆరాధిస్తుంటాయి. అలాగే ఇప్పుడు ఇందాక మన సుబ్రహ్మణ్యం గారు మాట చెప్పారు ఏంటంటే
కాపులందరూ కూడా వైసీపీ పార్టీతోనే ఉన్నారు. మీకు గతంతో పోల్చుకుంటే కాపులకి ఏదో చాలా చేసాం, మీ వైసీపీ పార్టీ చాలా చేసిందని చెప్తున్నారు. నేను ఆయనకి సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను ఆయన్ని. ఏంటంటే గత ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 2 లక్షల రూపాయలు కాపులకి 2 లక్షల రూపాయలు రుణాలు ఇచ్చేవారు. ప్రతి కాపుకి కార్పొరేషన్ నిధుల నుంచి 2 లక్షల రూపాయలు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి చిన్న పరిశ్రమలు కానీ 2 లక్షల నుంచి 5 లక్షల మధ్యలో రుణాలు ఇచ్చేవారు. ఈ ప్రభుత్వం వచ్చేసరికి అలాంటిది ఏమీ లేదు. కాపు కార్పొరేషన్ పేరు పెట్టి దానికి ఒక చైర్మన్ తగిలించేసి దాన్ని అలా పక్కన పెట్టారు. ఇంకో విషయం ఏంటంటే ఉద్యమాలు చేశారని చెప్పేసి అన్నారు కదా. ఉద్యమాలు చేసినప్పుడు గతంలో మేము కూడా ఈ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ముద్రగడ పద్మనాభం గారితో మేము కూడా తునిలో ఆయనతో పాటు ఆయన ఇంటి దగ్గర హౌస్ అరెస్ట్ చేస్తే మేము బయట పోలీసులతో తన్నని తిన్నాం మేము కూడా. అయితే ఈ రోజు ఇదే ముద్రగడ పద్మనాభం గారు తెలుగుదేశం ప్రభుత్వంలో అంత గట్టిగా పోరాడిన ముద్రగడ పద్మనాభం గారు ఈ రోజు ఎందుకు సైలెంట్ అయిపోయారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి అడుగుతున్నాం. ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ముద్రగడ పద్మనాభం గారు కాపుల కోసం ఉద్యమం చేశారు, కాపులకి ఏం ఒరగలేదు అని మీరే అన్నారు. కాబట్టి ఇప్పుడు జరిగిన ఈ ప్రభుత్వంలో కాపులకి మేలు ఏం జరిగిందని చెప్పి సైలెంట్ అయిపోయారు. ఆ విషయం పక్కన పెడతాం. ఒక కార్పొరేషన్ లేదు, కాపు యువతకి ఉద్యోగాల్లో, కాపు యువతకి నిరుద్యోగ వృత్తి లేదు. అంటే ఇది క్యాస్ట్ పరంగా కాదు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు క్యాస్ట్ పరంగా ఏ రోజు కూడా రాజకీయం చేయబోరు కూడా. ఆయన ఎప్పుడు కూడా ఒకటే చెప్తారు, ఆయన నేను కాపు కులంలో పుట్టినా నాకు అన్ని కులాల్లోని దళితుల్ని ఎవరైతే కింద స్థాయిలో ఉన్నారో అందరినీ కూడా పైకి తీసుకురావడమే నా ఉద్దేశం అని చెప్పారు. ఈ రోజు కూడా ఆయన మీరు గతంలో చూసుకుంటే ఆయన మాట్లాడిన ప్రతి సభలో కూడా ఇప్పుడు కూడా కులం గురించి మాట్లాడతారు. ఒకటే చెప్పారు, ఆయన కాపు కులం పెద్దన్న పాత్ర పోషించి అందరం కూడా రాజ్యాధికారం దిశగా అడిగేద్దాం అని చెప్పేసి రాజమండ్రిలో చెప్పడం జరిగింది. అదే విషయాన్ని మేము అందరం కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ఆ విషయాన్ని మేమందరం కూడా మిగతా పార్టీలో ఇప్పుడు కమ్మ వర్సెస్ కాప్ అని చెప్పేసి ఈ క్రియేట్ చేసి పెడుతున్నారు. ఇప్పుడు కమ్మ వర్సెస్ కాప్ అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు గెలవడానికి కారణం కూడా కాపులే. అప్పుడు ఎందుకు లేదు మరి కమ్మ వర్సెస్ కాప్ ఆ రోజు ఎందుకు లేదు? అంటే ఈ రోజు మీ పార్టీ వరకు వస్తే మీకు కమ్మ వర్సెస్ కాప్ క్రియేట్ చేసి వాళ్ళు వీళ్ళు కొట్టేసేస్తారు అని చెప్పేసి కుల రాజకీయాలు మొదలు పెడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రమే. ఇందులో ఏ డౌట్ లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి కాపుల సపోర్టు, జనసేన పార్టీ కాపుల సపోర్ట్ ఈ విషయం పక్కన పెడితే మేము కోరుకునేది ఒకటే, ఏంటంటే 20% ఉన్న కాపులు ఇప్పటి వరకు రాజ్యాధికారం చేపట్టింది లేదు. అలా అని చెప్పేసి కాపులే చెయ్యాలి అని కూడా మేము ఎక్కడ మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అంటే మనం పెద్దన్న పాత్ర పోషించాలి, కాపులు పెద్దన్న పాత్ర పోషించి మిగిలిన ఏదైతే కులాలు ఉన్నాయో, అనగారి వర్గాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా పైకి తీసుకెళ్లి రాజ్యాధికారం దిశగా అడుగులేద్దాం అని చెప్పేసి ఉన్నారు. అదే ఫాలో అవుతున్నాం, అదే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు పొత్తులో భాగంగా కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం, చంద్రబాబు నాయుడు గారు సీఎం అన్న విషయం పక్కన పెడితే నేను ఫస్ట్ టార్గెట్ అంటే ఈ రాష్ట్రం నుంచి వైఎస్ఆర్సీపీ విముక్తి రాష్ట్రం కావాలి. ముందు ఈ పరిపాలన అంతమొందించాలి, ఈ రాక్షస పరిపాలన అంతమొందించాలి. ఎందుకంటే చిన్నవాడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు అందరూ కూడా ఈ రోజు ఈ వైఎస్ఆర్సీపీ పాలనలో ఎంత ఇసి చెందిపోయినారో మీకు తెలియదు ఏం కాదు. ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నారు కాపు కులం గురించి మేము ఎంతో చేసాం కాపు కులానికి. చేసింది నిజంగా ధైర్యంగా చెప్పండి మీరు. కాపు కులం ఇదే జగన్మోహన్ రెడ్డి గారు జగ్గంపేటలో మా జగ్గంపేట నియోజకవర్గంలో ఈయన ఎలక్షన్ క్యాంపెయినింగ్ వచ్చినప్పుడు కాపులకి రిజర్వేషన్ ఇవ్వలేనని చెప్పి చేతులు ఎత్తేసారు ఆ రోజు. మరి ఆ రోజు కాపు కులంలో ఉన్న నాయకులందరూ ఏం చేశారు? సరే సపోర్ట్ చేశారంటే అది సపోర్ట్ చేయడం కూడా కాదండి. ఎందుకంటే ఇక్కడ 3 వర్గాల కింద విడిపోయిందండి. కాపు కులం అనేది 3 వర్గాల కింద విడిపోయింది. నాకు తెలిసి అంటే కాపు కులంలో తెలుగుదేశానికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, జనసేనకి సపోర్ట్ చేసిన వాళ్ళు, వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ 3 వర్గాలకి విడిపోవడం వల్ల అది వైసీపీకి కొంచెం ప్లస్ అయింది. నెక్స్ట్ ఒక ఛాన్స్ అని చెప్పేసి ఈయన ఏ రోజైతే వాళ్ళ తండ్రి గారి ఫోటో పెట్టుకుని ఎప్పుడైతే బయలుదేరాడో అప్పుడు కొంత మెజార్టీ స్థానాలు ఆయనకి అంటే 150 ఈ 151 ఏదైతే ఉన్నాయో ఆయనకి రావడానికి మెయిన్ కారణం అది. ఒక ఛాన్స్, ఒక అవకాశం ఇద్దామని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆ రోజు చేసిన తప్పు ఈ రోజు ఎంత తప్పు చేసామో నాకు బాధపడుతున్నారు. ఇందులో కాపుకలం అంతా పట్టుకెళ్లి వైఎస్ఆర్సీపీ అలా అంటే ఇప్పుడు రెడ్లందరూ కలిసి మన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా లేరు కదా. రెడ్లందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా, చౌదరీస్ అందరూ కూడా మన తెలుగుదేశం పార్టీ కూడా ఉంటారు కదా. అన్ని పార్టీలు అన్ని కులాలు ఉంటాయి. కానీ కేవలం కాపు కులాన్ని ఒకదాన్ని విడదీసి మాట్లాడడం అనేది కూడా అది చాలా బాధాకర విషయం. ఎందుకంటే కాపు కులం బేస్ చేసి ఎందుకంటే శివ గారు, ఎందుకంటే ఏపీ రాజకీయాల్లో గెలుపు ఓటములకి ప్రధాన
భూమిక పోషిస్తున్నది ఆ సామాజిక వర్గం. సుమారు చూసుకున్నట్లయితే ఏపీ వ్యాప్తంగా 20 నుంచి 25% వరకు ఓట్ బ్యాంక్ ఉంది. అక్కడ కీలక పాత్ర పోషించే సామాజిక వర్గం కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అందరూ కూడా ఫోకస్, ప్రతి రాజకీయ పార్టీ కూడా ఫోకస్ అక్కడే పెడుతుంది. కరెక్ట్ మేడం. కానీ ఇప్పుడు దానికి తగ్గట్టు ఇప్పుడు ఈయన మాట్లాడేది సుబ్రహ్మణ్యం గారు ఏమని చెప్తున్నారంటే కాపు కులం అంతా వైఎస్ఆర్సీపీతో ఉంది, అప్పుడు గెలిచాం, ఇప్పుడు వాళ్ళు మాతో ఉన్నారని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ రోజు 3 భాగాల కింద విడిపోయిందని చెప్తాను కదండి. 3 భాగాల కింద విడిపోవడం వాళ్ళకి ప్లస్ అయింది అంతే. ఇప్పుడు అదేమీ లేదు. ఇప్పుడు అందరూ కూడా నిశ్చితంగా పరీక్షిస్తున్నారండి. ఎందుకంటే ఎవరు కాపు కులానికి ఎవరైతే ఏమి చేశారన్నది నిశ్చితంగా పరిశీలించుకుంటే అంటే అప్పుల్లో శివగారు అప్పుల్లో విడిపోయింది అన్నారు. మరి ఇప్పుడు కూడా అదే పరిస్థితులు ఉన్నాయా? 3 భాగాలుగా జనసేన, టీడీపీ, వైసీపీ అనేది, లేకపోతే ఒక తాటిపైకి వచ్చాయి? ఎందుకంటే ఇప్పుడు గతంలో కాపులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైఎస్ఆర్సీపీ కూడా తిరిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు రియలైజ్ అయ్యారు. ఏంటంటే మనకి ఏదో చేస్తాడని చెప్పేసి మనం ఈయన వెనకాల తిరిగాం. ఈయన చేసింది ఏమీ లేదు, మొత్తం జీరో చేసి పాడేశారు. కాపు కులంలో ఎవరికి కూడా ఏ బెనిఫిట్స్ లో ఒక కార్పొరేషన్ ద్వారా చెప్పమని ఎంతవరకు కాపు కార్పొరేషన్ ద్వారా ఈయన ఎన్ని నిధులు రిలీజ్ చేశారు, ఎంతవరకు కాపు కులానికి ఎన్ని రిజర్వేషన్ ప్రకారం కాపు కార్పొరేషన్ వీళ్ళు ఏం చేశారు, 5% ఉన్న రిజర్వేషన్ ఎందుకు తీసేయాల్సి వచ్చింది ఒకసారి ఆయన చెప్పమనండి. నేను అడిగేది ఒకటే, కాపు కార్పొరేషన్ తీసేయడం కారణం ఇప్పుడు మన శశిధర్ గారు అన్నట్టు కూడా తేలం సంజయ్ రెడ్డి గారి దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారి వరకు కూడా అందరూ కూడా కాపు కులానికి అన్యాయం చేసిన వ్యక్తులే. ఇందులో ఎందుకంటే క్లియర్ కట్ గా మనకి గత చరిత్ర చూసుకున్నాం, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాపు కులానికి చాలా అన్యాయం చేశారు. ఇందులో ఆయన ద్వారా లబ్ధి పొందిన కాపులు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మాకు ఎంత వచ్చింది, మా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇంత చేసింది మా కాపులకి అని చెప్పిన ఒక్క వ్యక్తి ఎవరో లేరు. ఎందుకంటే ఇప్పుడు ఈయన ఏదో అమ్మఒడి అని చెప్పేసి ఏ కార్యక్రమాలు చేసి అప్పులు తెచ్చి కార్యక్రమాలు చేస్తున్నారు, దాన్ని మళ్ళీ మనమే చేస్తున్నారు. కానీ కాపు కార్పొరేషన్ ఒక చైర్మన్ ఉన్నారు మనకి ఇక్కడ, చైర్మన్ ఒక కాపు కార్పొరేషన్ చైర్మన్, ఆయన పేరు కూడా మాకు తెలీదు. మరి అలాంటి వ్యక్తుల్ని ఆయన ఏ టైంలో వస్తుంటాడంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి ఆ టైంలో బయటకు వస్తుంటాడు ఆయన. కాపు కులం గురించి కాపు కులం గురించి చేసింది ఏమీ లేదు, ఆయన జీరో. ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలన్నా ఇలా. ఇంకో విషయం మేడం, ఇక్కడ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే వీళ్ళు కాపులు ఎప్పుడు గుర్తొస్తారంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం మీద ఎప్పుడైతే ఏ రోజైతే మాట్లాడారో, ఏ రోజైతే వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ కానీ టీడీ మాట్లాడిందో ఆ రోజు కాపులందరూ కూడా మైకులు పట్టుకుని ఎవరికి వచ్చేస్తారండి. అంటే కాపులు అంటే ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే మీడియా ముందుకు వస్తారంట. ముందుకు వచ్చి వాళ్ళు మాట్లాడతారు. ఓకే శివగారు, జగన్మోహన్ రెడ్డి గారికి కాపులు ఉన్న విషయం తెలియదు అయితే. ఓకే శివగారు ఒక్క నిమిషం ఉండండి. శేషు గారు, వంగవీటి రంగా తన జైల్లో ఉన్నప్పటికీ కూడా కేవలం కాపు నాడుకి ఒక్కసారి తను పిలుపునిస్తే తన జైల్లో ఉన్నప్పుడు కూడా 10 నుంచి 15 లక్షల మంది తన కోసం బయటకు వచ్చి స్వచ్ఛందంగా ఆ నిరసన కార్యక్రమాల్లో కానీ పాల్గొన్న పరిస్థితి. అయితే అంత క్రేజ్ ఉన్న వ్యక్తి తర్వాత మళ్ళీ కాపు సామాజిక వర్గంలో నుంచి దళితుల వైపు ఇళ్ల పట్టాల గురించి తను నిరాహార దీక్ష చేయటం కానీ, ఇలాంటి నిరాహార దీక్షలు లేకపోతే ఉద్యమాలు లాంటివి చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఆ తర్వాత కాస్తో కూస్తో ఆ స్థాయిలో కాకపోయినా ముద్రగడని మనం చెప్పుకోవచ్చు. ఉద్యమాలకు కానీ, ఐక్యత కోసం కానీ, లేకపోతే సంక్షేమం కోసం కానీ పోరాడిన వ్యక్తి ముద్రగడ అంటూ కూడా ఒక మంచి పేరుంది. అలాంటి వ్యక్తి ఇప్పుడు వైసీపీలో జాయిన్ అవ్వబోతున్నారు అంటూ కూడా అఫీషియల్గా మనకి అఫీషియల్గా అనౌన్స్ చేయకపోయినా ఓకే యాజ్ ఏ ఇన్ఫర్మేషన్ వైజ్ అయితే తను జాయిన్ అవ్వబోతున్నారు, వైసీపీ తనని పార్టీలోకి లాగే ప్రయత్నం చేస్తుంది అంటున్నారు. అలాగే హరిరామ జోగయ్య కూడా. మరి వీళ్ళ పరిస్థితి ఇలా వెళ్తే మరి ఇక్కడ మిగిలిన పార్టీలకి మరి కాపు సామాజిక వర్గం నుంచి ఏ విధంగా సపోర్ట్ వచ్చే అవకాశం ఉంది అంటారు? ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఎన్టీ రామారావు గారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, వంగవీటి మోహన్ రంగా గారికి చాలా ప్రత్యేకమైనటువంటి విభిన్నమైనటువంటి శైలి ఉంటుంది. వాళ్ళు ఏ వర్గానికో లేకపోతే ఏ కులానికో ఏ పార్టీకో సంబంధించిన వాళ్ళుగా చూడం. పార్టీలకు రహితంగా, కులాలకు రహితంగా వాళ్ళని బాగా అభిమానించేటటువంటి వాళ్ళు ఉంటారు. మేడం, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకసారి చెప్తాను. 1987లో నేను ఖమ్మంలో ఇంటర్మీడియట్ చేస్తున్నాను. 1987లో వంగవీటి మోహన్ రంగా గారు మా పెవిలియన్ గ్రౌండ్ కి బహిరంగ సభకు వచ్చారు. ఆ రోజు తనను నడుస్తుంటే పూలు జల్లినటువంటి విధానం, తర్వాత వంగవీటి మోహన్ రంగాని దగ్గర నుండి చూశాను. అతను వస్త్రధారణ ఎట్లుంటుందంటే సఫారీ సూట్ లో ఉంటారు ఎప్పుడు.
తన కటింగ్ అయితే ఇక్కడ ఒక రింగ్ తిరిగి ఉంటుంది, బక్కపలచగా అసలు దగ్గరికి వెళ్ళి చూస్తే అతను పెద్ద నాయకుడు లెక్క కూడా కనపడడు. కానీ వేలాది లక్షలాది మందిని ఇన్స్పిరేషన్ చేసినటువంటి వంగవీటి మోహన్ రంగా ఇప్పటికీ నా కళ్ళల్లో గుర్తున్నాడు అని అంటే ఆ స్టైల్ ఆఫ్ నేచర్ పాలిటిక్స్ లో కొంతమందికే వస్తుంది. మీరు అటు రాజశేఖర రెడ్డి విషయంలోనైనా ఇదే జరిగింది, ఎన్టీ రామారావు విషయంలోనైనా ఇదే జరిగింది, మన వంగవీటి మోహన్ రంగ విషయంలోనైనా ఇదే జరిగింది, నో డౌట్ ఎట్ ఆల్. బట్ దాంట్లో మనం డివియేట్ అవ్వాల్సినటువంటి అవసరం ఎక్కడా లేదు. కానీ ఇంకొక సంఘటన చెప్తానండి, ఇటీవల జరిగిన సంఘటన చెప్తాను. 2018 రాజస్థాన్ ఎన్నికల్లో సచిన్ పైలట్ ముఖ్యమంత్రి అవుతాడని అక్కడ సచిన్ పైలట్ సామాజిక వర్గానికి చెందిన గుజ్జర్లందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు చెప్తే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మొన్న 2023 మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రాజస్థాన్ లో సచిన్ పైలట్ కి ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వరనుకున్నారు కాబట్టి అక్కడ అతని సామాజిక వర్గానికి చెందిన గుజ్జర్లు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేలే, ఓడిపోయినటువంటి సంఘటన చూసాం. అదే ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా జనసేన నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేస్తామంటే మెజారిటీ కాపులు 15% పైగా కాపులు ఖచ్చితంగా జనసేనకి టీడీపీ అలయన్స్ కు ఓటేస్తారు. కానీ అక్కడ అది లేదు కదా. అంటే ఇప్పుడు వైసీపీ ఇస్తుందండి సీఎం పదవి జగన్మోహన్ రెడ్డి కాకుండా పవన్ కళ్యాణ్ గారికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం పదవి వదిలేసుకొని కాపులకి ఇస్తారని చెప్పారండి. సత్య గారు కన్వీనియంట్ గా కొన్ని అంశాలను వదిలేశారు. కాపు కార్పొరేషన్, కాపు నేస్తము, కాపులకు డిప్యూటీ సీఎం అవి మాట్లాడకుండా జాగ్రత్తగా వదిలేసినటువంటి సందర్భం ఉంది. జగన్మోహన్ రెడ్డి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ లో ఏంటంటే 2019 శాసనసభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు చాలా స్పష్టంగా చెప్పిండు, కాపులకు నేను రిజర్వేషన్ ఇవ్వలేను అంటే అదే జగ్గంపేటలో కాపులు నిరసన వ్యక్తం చేశారు. అయినా భయపడలేదు, వెనక్కిపోలేదు. నేను ఇయ్యలేను, చెయ్యలేని పని నేను అబద్ధం చెప్పలేను అనేటటువంటి మాట చెప్పాడు. కానీ కాపుల కోసం కార్పొరేషన్ పెడతాను, కాపు నేస్తం పెడతాను, కాపులకు బడ్జెట్ లో నిధులు కేటాయిస్తాను, ఖర్చు పెడతాను అనేటటువంటి హామీ ఇచ్చాడు. దాన్ని కన్వీనియంట్ గా సత్య గారు కట్ చేసుకున్నారు. కానీ వాస్తవం ఏంటి అనంటే 2014 ఎన్నికల్లో రైతులకు రుణమాఫీ చేయలేదని క్లియర్ గా చెప్పిండు జగన్మోహన్ రెడ్డి, ఓడిపోయిండు. 2019 ఎన్నికల్లో కాపులకు రిజర్వేషన్ ఇవ్వలేను అని, కాపులకు నేను ఇదైతే చేయగలుగుతానని కన్విన్స్ చేయగలిగిండు. కాబట్టి కాపులలో చేసింది ఎక్కడ? అదే సార్ చెప్తున్నాం సార్, మీరు కరెక్టే చెప్పారు. నేను ఆ విషయం చెప్పారు కానీ చేసింది లేదు కదా. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి కాపు కార్పొరేషన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు కాపుకి న్యాయం చేశారో ఒకసారి చెప్పండి. నేను 3 పాయింట్లు చెప్తానండి. ప్రతి సంవత్సరం కాపులలో ఉన్నటువంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చేటటువంటి ఎంతమంది కాపులు ఉన్నారు, ఎంతమందికి లబ్ధి చేరుకుంది, ఎంతమందికి వచ్చింది, అదే ఎంతమందికి చేశారు అనేటువంటి విషయంలో కాపులు అసంతృప్తిగా ఉండొచ్చు. సార్ నేను 3 పాయింట్లు చెప్తాను సార్, మీరు చెప్తున్నారు కాబట్టి. ఇవి చేశారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూపెడుతున్నాం. కాబట్టి ఇప్పుడు ముద్రగడ పద్మనాభం ఎంత కాదనుకున్నా కాపుల కోసం, కాపుల రిజర్వేషన్ల కోసం, కాపుల యొక్క సంక్షేమం కోసం పోరాడినటువంటి వ్యక్తి. కాబట్టి మనం పార్టీలు ఇవాళ డబ్బుతోటి, కులంతో, మతంతో రాజకీయాలు చేస్తున్నాయి. వేరే ఏమైనా ఫ్యాక్టర్స్ ఉన్నాయా? ఉన్నాయండి, నేను చెప్తానండి. ఒక 3 పాయింట్లు ఉన్నాయండి. కులం అనేది ఖచ్చితంగా రేపటి ఎన్నికల్లో జయాపజయాలు నిర్ణయించేది. కాబట్టి ఇక్కడ మీకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ ఇంజనీరింగ్ అదే జరుగుతుంది. సోషల్ ఇంజనీరింగ్ ఒక్క నిమిషం నేను చెప్తానండి. ఈ జనసేన ఒకటవుతున్నప్పుడు సార్ ఈ భావదరిద్రం ఏంటంటే రాజశేఖర రెడ్డిని తీసుకొచ్చి ఎన్టీఆర్ గారికి కంపేర్ చేస్తారు, వంగవీటి మోహన్ రంగా గారు కంపేర్ చేస్తారండి. చెప్తానండి, ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్తానండి. సార్ మీకు 3 పాయింట్లు చెప్తాను, మీకు ఒక్కసారి వినండి. ఒక్క నిమిషం వినండి, నేను చెప్తాను. జరుగుతుంది తెలంగాణలో అదే జరిగింది, ఆంధ్రప్రదేశ్ లోనే అదే చెప్తానండి. ఒక్క నిమిషం వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద విన్నింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ పొలిటికల్ పార్టీ. సార్ ఒక్క నిమిషం లెట్ మీ గివ్ సార్. ఫస్ట్ పాయింట్, మీరు ముగ్గురిని కంపేర్ చేశారు. వంగవీటి రంగా గారు, రామారావు గారు వీళ్ళు పేదలకి, బడుగు బలహీన వర్గాలకి చేశారు. ఓకే, మీరు చెప్పిన రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారయ్యా అంటే నేనైతే నాకు తెలియదు. ఆరోగ్యశ్రీ అనేది సత్యం రామలింగరాజు గారిది కాపీ కొట్టారు. రుణమాఫీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. వినండి, రాజకీయ విమర్శ కాదు సార్, చెప్తున్నాను. అటువంటి వారిని తీసుకొచ్చి ఇటువంటి వ్యక్తులతో మీరు కంపేర్ చేయడం అనేది అది ఫస్ట్ పాయింట్. రెండోది, మీరు చెప్పిన పాయింట్ ఇంకోటి ఏంటంటే ఆ రోజు ఉన్నారంటే ఆ రోజు ఉన్న ప్రపంచం వేరండి. ఆ రోజు మనిషికి మనిషి అనుబంధం ఉంది. ఈ రోజు మనిషికి మనిషి దైనందిక జీవితంలో రూపాయనకాలు పరిగెడుతున్నాడు కాబట్టి అంత మనిషి అంత అనేది రాదు. ఇంకోటి మీరేం చెప్తున్నారంటే మీరు అంత ఫాల్స్ ప్రాపగండా, సోషల్ ఇంజనీరింగ్ మీరు పెట్టుకొని ఫాల్స్ ప్రాపగండా మొన్న ఎలక్షన్లో
కమ్మాని బూచి చూపించి రాజుని కొట్టారు, కమ్మాని బూచి చూపించి దళితుడిని కొట్టారు, కమ్మాని బూచి చూపించి ప్రతి కులాన్ని మీరు కొట్టారండి. డోర్ డెలివరీ చేసేదాకా వచ్చిందండి. మీరు కమ్మాని ఒక బూచిని చూపించి మిగతా అందరినీ కొట్టారండి. సో మీరు సోషల్ ఇంజనీరింగ్ గురించి, ఫేక్ ప్రాపగండా గురించి మీరు మాట్లాడుతుంటే మాకు నవ్వు వస్తుందండి. దేంతో నవ్వాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే టీడీపీ గవర్నమెంట్లో ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి ముద్రగడ పద్మనాభ గారు అంతా చేసినా కానీ చేసుకోగలిగారు. ఈరోజు ఎవరైనా ఒక సామాజిక వర్గం కాదు, ఒక వ్యక్తి బయటకు వచ్చి వాక్ స్వాతంత్రంగా మాట్లాడగలరా? ప్రజాస్వామ్యం అంటే ప్రజల వలన, ప్రజల చేత, ప్రజల కొరకు. అది మన రాష్ట్రంలో ఉందా? ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజు ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని కూడా వీళ్ళు వాళ్ళ అధికారంతో తొక్కుతున్నారు. ప్రజాస్వామ్యం ఉందా మీరు చెప్పండి. ప్రజల చేత మీరు వాక్ స్వాతంత్ర హక్కు లేదు, బేసిక్ ఫండమెంటల్ రైట్స్ లేవండి. ఇదే ముద్రగడ పద్మనాభం గారు ఆ రోజు చేసిన ఉద్యమం ఈ రోజు చేస్తే ముద్రగడ పద్మనాభం గారి పరిస్థితి ఏంటండి? ఎప్పుడు ఎందుకంటే మీ సీఎంని ఒక ప్రెస్ మీట్ పెట్టి అనర్గళంగా మాట్లాడమనండి, నలుగురు ఇంటర్వ్యూ, అది మీరు చెప్పిన ఇంటర్వ్యూ క్వశ్చన్ వాళ్ళు అడుగుతారు, ఒక్కదానికి సమాధానం చెప్పమనండి, హ్యాట్స్ ఆఫ్ అంటాను. నో మోర్ క్వశ్చన్స్ అండి. ఓకే శశిధర్ గారు ఒక్క నిమిషం ఉండండి. సుబ్రహ్మణ్యారెడ్డి గారు చెప్పండి. ముద్రగడ పద్మనాభం గారిని ఉద్యమం చేయమని అంటున్నారు. ఆయన అంటే కాపులకి అన్యాయం జరిగింది కాబట్టి ఆ రోజు ఉద్యమం చేశారండి ముద్రగడ పద్మనాభం గారు. ఈ రోజు కాపులకి మేలు జరుగుతుంది కాబట్టి కాపులకి న్యాయం జరగలేదు సార్. ఇప్పటికీ న్యాయం జరగలేదు సార్. కాపులకి ఇప్పటికీ న్యాయం జరగలేదు చెప్తున్నా సుబ్రహ్మణ్యం గారు. చెప్పేది అదే మాట్లాడేటప్పుడు కొన్ని నేను కాంట్రవర్సీ చెప్పాలనుకున్నా కానీ అది మా డిస్టర్బెన్స్ వస్తుందని మాట్లాడలేదు. ఎందుకంటే నన్ను చెప్పండి, మీరు తర్వాత అడగండి. మీలో ఆ రోజు చిత్తశుద్ధితో ఆయన కాపుల కోసం పనిచేసేటువంటి నాయకుడు ముద్రగడ పద్మనాభ గారు గారిని, హరిరామజోయ్ గారు కానీ వాళ్ళు ఎప్పటి నుంచో కూడా కాపుల కోసం పనిచేస్తున్నారండి. మీ నాయకుడు ఎప్పుడు కూడా ఎవరి కోసం పనిచేసింది లేదు. చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేస్తున్న సంగతి అందరికీ తెలుసు. ఆయన వచ్చేసి ఈ రోజు మీరేదో ఎవరు ఏం చేశారనేది మీరు ఒక్కసారి కాపు కార్పొరేషన్ ద్వారా ఎంత నిధులు ఇచ్చారు, ఎంతమంది మేలు జరిగింది అనేది మీరు కార్పొరేషన్కి వెళ్ళి డేటా తీసుకోండి. మీరు వదలండి శ్వేతపత్రం, మీరు వదలండి సార్. కాపు నేస్తం ద్వారా కానీ ఇంకో దాని కానీ ఎంతమందికి కాపులకి మీరు ఉన్నటువంటి గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరిని కాపు కుటుంబాలు కానీ మిత్ర కులాలు కూడా ప్రతి ఒక్కరిని, ప్రతి ఓటర్ని ప్రతి ఇంటికి వెళ్ళి అడగండి. ఈ రోజున్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ పంపించామండి. వాళ్ళకి మీరు ఈ రోజు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు రాజ్యసభ తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళారండి మొట్టమొదటిసారిగా. సార్ అదే సార్ ఇప్పుడు మీరు చెప్పక్కర్లేదు సార్, మీ చెప్పక్కర్లేదు ఆ మాట. ఎందుకంటే మీ ఎమ్మెల్యే గడప గడప ప్రోగ్రామ్ లో వచ్చి మీ ఎమ్మెల్యే మీరు మాట్లాడుతారు. మీరు ఇక్కడ మేలు జరిగిందా లేదా వాళ్ళు అడగండి. ఉన్నటువంటి ప్రతి కులాన్ని కూడా అడగండి, కాపుల్నే కాదండి. మీ అర్హులైనటువంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పథకాలు అందుతున్నాయా లేదా, కాపు నేస్తం ద్వారా కాపులకి పథకాలు అందుతున్నాయా లేదా, కాపులకి మేలు జరిగిందా లేదా ఇంటింటికి పోయి అడగండి, అడగండి. మీకు గతంలో చంద్రబాబు నాయుడు గారి మీకేం జరిగింది, గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో మీకేం మేలు జరిగింది, లేదా ఈ రోజు జగన్మోహన్ గారి మీకు ఎంత లబ్ధి జరిగింది, జరిగింది మేలు జరిగింది అడగండి, వాళ్ళు చెప్తారు. లేదా ఎవరికైతే మీకు అన్యాయం జరిగిందో ఒక్కరి నుంచి బయట మాట్లాడమండి. వాళ్ళకి ఏమి అన్యాయం జరగలేదు కాబట్టి వాళ్ళకి సైలెంట్ గా ఉన్నారు. వాళ్ళు ఎందుకు మీకు కనబడకపోవచ్చు. మీకు ఎందుకంటే మీరు పచ్చ కడగాలు కప్పుతారు కాబట్టి, మీరు చంద్రబాబు నాయుడు కళతో చూస్తారు కాబట్టి మీకు కనబడదు. ముద్రగడ పద్మనాభం గారు కాపు నాయకుడిగా ఉంటాడు. ఆయన తెలుసు కాపులకి ఏం జరిగింది, కాపులకి ఏం చేయాలని ఆయన తెలుసు. మీరు ఎంతసేపు పచ్చ కండవాళ్ళు కప్పుకొని మీరు ఎంతసేపు వాళ్ళ సిద్ధాంతాలతో ఆలోచిస్తే మీకు కనబడండి. మీ సొంత సిద్ధాంతాలు, సొంత ఆలోచన మాట్లాడలేనప్పుడే పచ్చ కండవాలు పెట్టుకున్నారని జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ గారు ఫోటో పెట్టుకుంటారు. దాంట్లో 100% కరెక్ట్. మీ నాయకుడు, జనసేన నాయకుడు ఎవరు ఫోటో పెట్టుకోవాలి? అటు మోడీ గారు ఫోటో పెట్టుకోవాలా, చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకోవాలా, ఎవరు ఫోటో పెట్టుకుంటారో చెప్పండి. మీరు ఎవరు ఫోటో పెట్టుకుని చెప్పండి. సార్ గౌరవింపదగ్గ వ్యక్తిత్వం ఉంటే ఎవరి ఫోటోలైనా పెట్టుకోవచ్చండి. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ గారు ఫోటో పెట్టుకుంటారు. తెలుగు ప్రజలు నమ్ముకుంటాడు, అన్ని కులాలను నమ్ముకుంటాడు, అన్ని మతాలను నమ్ముకుంటాడు, ప్రతి ఒక్కరిని నమ్ముకుంటాడు. సామాజిక సాధికారత చేసినట్టు చూపించినటువంటి ఘనత గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సో మీరు ఏ మందిగా కూడా, ఏ కులస్తులు కూడా సరే, ఏ వ్యక్తి కూడా సరే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసుకుని తప్పలేదు, కానీ మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి బదిలీ చేసుకోండి, తప్పలేదు. పరంగా మీ పార్టీ సిద్ధాంత పరంగా మీరు మాట్లాడచ్చు, మీరు మాట్లాడచ్చు. నేను తప్పవడం ఎవరి పార్టీని వాళ్ళు సమర్థిస్తారు,
నా పార్టీ నేను మీ పార్టీ మీరు మీ నాయకుడికి అవును సార్. లేదండి, మంచి ఉంది కాబట్టి చెప్పుకుంటామండి మేము. మీరు మాట్లాడండి. మేము సార్, ఇప్పుడు మేము మంచి చేసాం కాబట్టి చెప్పుకుంటాం. మీరు చేయలేరు కాబట్టి మాట్లాడతారు. తేడా ఉందండి. రాజశేఖర రెడ్డి గారు ఇన్ని పార్టీలతో ఓకే, శివ గారు తనని కంప్లీట్ చేయనివ్వండి. శివ గారు తనని కంప్లీట్ చేయనివ్వండి. ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుని వచ్చారు? 2004 రాజశేఖర రెడ్డి గారు ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుని వచ్చారు? ఎంతమంది కండులు మెడలేసి తిరిగారు 2004 రాజశేఖర రెడ్డి గారు? మీరు చెప్పిన మాట మీ పద్ధతిలో మాట్లాడదాం. 2004 రాజశేఖర రెడ్డి గారు ఎంతమందితో పొత్తు పెట్టుకున్నారు? ఎన్ని పార్టీలతో కండులేసి తిరిగారు చెప్పండి. అంటే రాజశేఖర అది వేరే పార్టీలో చేస్తే రాంగ్ గా? అంటే మీరు చేస్తే న్యాయమా? మీకు జనసేన పార్టీ అనేది మీ సొంత పార్టీ అండి. మీరు అక్కడ గమనించండి. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ అనేది సుబ్రహ్మణ్య రాజకీయ పార్టీలు సర్వసాధారణం. రాజకీయంలో అనేది సర్వసాధారణం. తీసుకున్నటువంటి సర్వాధికారాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాయి. అదే విధంగా మీ నాయకుడికి సర్వాధికారాలు ఉంటాయి. మీ నాయకుడికి ఎవరు కూడా పైన అధిష్టానం కానీ లేదా ఇంకొక కమిటీ కానీ ఇంకోటి ఉండదు. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారు లేదా ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్పేదాని ప్రకారం ఆయన నడుచుకోవాల్సిందే. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర కాంగ్రెస్ పార్టీలో చనిపోయినప్పుడు ఆయన ఫోటో పెట్టి తండ్రి గారు చేసిన పనులు చెప్తే వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పవన్ కళ్యాణ్ గారు అలాగే ఎవరి ఫోటో పెట్టుకుని ఆయన సొంత అజెండాతో వచ్చాడు. ఒక సెకండ్, మీ నాయకుడు మీరు ఏ పార్టీతో కలిసినా మాకు అభ్యంతరం లేదు. మీ ఇష్టం అది, మీరు దానికి చెప్పలేదు. మరి మీరు పొత్తులో ఉన్నటువంటి మీరు భారతీయ అన్నారు కదా, ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా. మీ భారతీయ పొత్తులో ఉన్నారు. మొన్న తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేశారు. మీకు తెలుగుదేశం పార్టీతో ఈ రోజు కలిసి పనిచేస్తున్నారు. మీకు తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎక్కడ ఏమన్నా తెలంగాణలో మీకు మద్దతు పలికిందా? తెలుగుదేశం పార్టీ మీరు కలిసి ఎక్కడైనా ఎన్నికల్లో అక్కడేమైనా ప్రచారం జరిగిందా? ఆ తెలంగాణ జరిగినటువంటి ఎన్నికల్లో మీ తెలుగుదేశం పార్టీ ఏ మాత్రం మద్దతు పలికింది? పొత్తు ఆంధ్ర రాష్ట్రం వరకే పెట్టుకున్నారండి. తెలుగు వాళ్ళు అయితే అర్థం చేసుకోవాలి. సోదరా పొత్తు ఆంధ్ర రాష్ట్రం వరకే పెట్టుకున్నారు. మీకు మళ్ళీ తెలియజేస్తున్నామండి. సుబ్రహ్మణ్యం గారు, సార్ పొత్తు ఆంధ్ర రాష్ట్రం వరకే పెట్టుకున్నారండి. తెలంగాణలో ఎన్నికలకు దూరం అని చెప్పారు. మీకు స్పష్టత లేదు. మీరు తెలుగుదేశం పార్టీతో ఉన్నారా, బీజేపీతో ఉన్నారా, లేదా ముగ్గురు కలిసి? మీకు వెళ్తే ఒక వైఖరి లేదు. మీరు జనాల్లోకి, మీరు ప్రజల్లోకి సంక్షేమం చేశారని చెప్పేసి రాష్ట్రంలో పనిచేయరు. సార్, మీ సీఎం జగన్మోహన్ రెడ్డి సజ్జలా అండి. ఆంధ్రప్రదేశ్ లో తెలివితేటలో మీ నాయకుడు అసలు ఎక్కడా సరిపోడు. ఆయనకి ఎత్తులు చిత్తులు అన్ని బాగా అనుభవం తెలుసు. మిమ్మల్ని ఎలా వాడుకోవాలో కరివేపాకులాగా 2014 తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత సుబ్రహ్మణ్యారెడ్డి గారు ఆ తర్వాత వాళ్ళిద్దరు పొత్తు ఎలా ఉంటుంది? సుబ్రహ్మణ్యారెడ్డి గారు వాళ్ళిద్దరు పొత్తు ఎలా ఉంటుంది? గెలిచిన తర్వాత ఎవరిని ఏ విధంగా వాడుకుంటారనేది తర్వాత అంశాలు. మా వైపు నుంచి కరెక్ట్ గా ఉంది. మేము ఇప్పుడు కూడా స్పష్టంగా ఉన్నాము. మేము ఒకే మాట చెప్తున్నామంటే ఈ రాక్షస పాలన నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడకండి. ఈ రాక్షస పాలన నుంచి అత్యధిక మెజారిటీ ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మీరు ఇంకొక కొద్ది రోజులు వేచి చూడండి. సార్ కలలు కనండి, తప్పులేదు. కలలు కనండి, మీరు కళ్ళకి కంటూ ఉండండి, కానీ తప్పులేదు. కానీ ఈ రోజు రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. మీరు ఎన్ని తల కిందులుగా తపస్సు చేసినా రాష్ట్రంలో పెడతారని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు.
మీరు 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 ఎన్ని పార్టీలతో కాస్తారా? ఎంతో మంది మీరు సలహాదారు మీరందరూ అడ్వైజులు తెచ్చుకుంటారా? మీకున్నారండి 200 మంది సలహాదారులు, మిగతా పార్టీలకు లేవు. మీ ఓటు చేతగానోడు కాబట్టి 200 మంది సలహాదారులు పెట్టుకున్నాడు. సీఎం జగన్మోహన్ రెడ్డి సజ్జలా కూడా తెలియదండి జనాలకి. ఓకే శివ గారు, సుబ్రహ్మణ్య రెడ్డి గారు ఒక నిమిషం కిషోర్ గారితో వర్క్ చేసిన శివ గారు వర్క్ చేసిన మీ పార్టీ తప్ప శివ గారు ఒక నిమిషం అండి. జనసేన పార్టీ ఎప్పుడు కూడా తన నిర్మాణ సిద్ధాంతాలు ఈ రోజు సుబ్రహ్మణ్య రెడ్డి గారు మీరు కూడా దయచేసి ఆగండి. సార్ ఒక్క నిమిషం, మీరు మాట్లాడేసారు, అయిపోయింది. మీరు చెప్పని చెప్పేసారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నేను ఇచ్చినటువంటి పథకాలు నా వల్ల మీకు మేలు జరిగిందంటే, నా వల్ల మీకు ఖచ్చితంగా మీ పథకాలు అన్నాయంటే నాకు ఓటేయండి అని చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి, దమ్ము ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి. ఇంతకుముందు ఏ ప్రభుత్వం సరే ఎంతమంది ముఖ్యమంత్రులు ఇచ్చారు, ఎంతమంది నాయకులు ఇచ్చారు. మీ సీఎం జగన్మోహన్ రెడ్డి సజ్జలా అండి, ముందే చెప్పండి. మీకు సలహాదారులు ఎంతమంది? సుబ్రహ్మణ్య రెడ్డి గారు వినండి, మీరు ఒక్క నిమిషం అండి. సుబ్రహ్మణ్య రెడ్డి గారు వినడానికి ప్రయత్నించండి. మీరు ప్రభుత్వం మీ పథకాలు అన్యాయానికి ఓటేయండి, లేకపోతే మీరు ఏంటని చెప్పినటువంటి దమ్ము ధైర్యం. సార్ మీ సీఎం ఎవరండి? సజ్జలానా లేదంటే జగన్మోహన్ రెడ్డినా? మీకు 200 మంది సలహాదారులు పెట్టుకుంది మీరు కదండి. మీరు పర్ఫెక్ట్ వర్క్ చేసాం. మీరు పర్ఫెక్ట్ ఉన్నప్పుడు మీ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారిని సినీ హీరోగా నేను కూడా రండి. రాజకీయంగా ఆయన రాణించలేకపోయాడు, రాజకీయంగా ఆయన ఇంకా పరిణతి చెందాలి. రాజకీయంగా ఆయనకి ఎందుకు ఆయన ప్రాబ్లం ఏదో మాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఆయన లాలూచి పడుతున్నా భయపడుతున్నా ఆయన వ్యక్తిగతం, మేము దానికి వెళ్ళి ఏదో. మీరు ఎందుకంటే గతంలో సుబ్రహ్మణ్య రెడ్డి గారు వ్యక్తిగతం అంటూనే పదే మీరు బయటకు వచ్చి శివ గారు ఒక నిమిషం ఉండండి. శివ గారు ఒక నిమిషం ఉండండి. దయచేసి మీరు ఒక నిమిషం ఉండండి. శివ గారు, సుబ్రహ్మణ్య రెడ్డి గారు మీరు కూడా సుబ్రహ్మణ్య రెడ్డి గారు ఎదుటి వాళ్ళకి మాట్లాడే అవకాశం లేదు. దయచేసి మీరు ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. శివ గారు మీరు కూడా దయచేసి మీరు ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. సార్ మీకు గెలుపు మీద నమ్మకం ఉంటే టీడీపీ జనసేన కలిస్తే మీకు ఎందుకండి అంత భయపడుతున్నారు? మీ గెలుపు మీద మీకు నమ్మకం ఉంటే 2 కలిసి మీరు ఎందుకు బాధపడుతున్నారు, భయపడుతున్నారు? మీ పార్టీ వల్ల మీకే నమ్మకం లేదు కదా. మీ పార్టీ వల్ల మీకే నమ్మకం లేదు. ఇతర పార్టీ గురించి మీరు ఎలా మాట్లాడతారండి? మీ పార్టీ నమ్మకం లేక మీకే మాట్లాడుతున్నారు. శివ గారు దయచేసి మీరు హోల్డ్ అవ్వండి. సుబ్రహ్మణ్య రెడ్డి గారు మీరు కూడా దయచేసి హోల్డ్ ఉండండి. శేషు గారు, ఇప్పుడు ఈ 3 పార్టీలు ఏపీలో ఉన్న పార్టీలే. సుబ్రహ్మణ్య రెడ్డి గారు, శివ గారు దయచేసి హోల్డ్ ఉండండి. శేషు గారు, ఇప్పుడు ఏపీలో ఉన్న ఈ 3 పార్టీలే పోటాపోటీగా పోటీ పడుతున్నాయి అనుకుంటే మరో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. జేడీ లక్ష్మీనారాయణ పెట్టిన మరో పార్టీ జై భారత్. ఈ పార్టీ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిందే. జేడీ లక్ష్మీనారాయణ కూడా గతంలో జనసేన పార్టీలో పనిచేసిన వ్యక్తి. గత కొంతకాలంగా దూరంగా ఉన్నప్పటికీ కూడా జనసేన పార్టీలో పనిచేసి మళ్ళీ అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కొత్త పార్టీ పెట్టడం దేనికి సంకేతం అంటారు? ఇప్పుడు ఇది పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా పెట్టిన పార్టీ అనుకోవాలా, లేకపోతే వైసీపీకి అనుకూలంగా పెట్టిన పార్టీ అనుకోవాలా, లేకపోతే వ్యక్తిగత పార్టీ అనుకోవాలా? మీకు రోజులు దగ్గరపడ్డ మీ పార్టీ శివ గారు ఒక నిమిషం అండి. శివ గారు ఒక నిమిషం. సుబ్రహ్మణ్య రెడ్డి గారు, శివ గారు ఒక నిమిషం హోలో ఉండండి. దయచేసి మీ ఇద్దరు ఒక నిమిషం హోలో ఉండండి. శివ గారు దయచేసి మీరు ఒక నిమిషం హోలో ఉండండి. మాకు అసలు భయం లేదు, మేము ఎలా ఉన్నామో అలాగే ఉన్నాము. మీరే రకరకాలుగా మీరు ఏదో రకరకాల స్కెచ్లు వేసుకుంటారు, కానీ మాకు భయం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. భయం ఎవరికి ఉందో ఎవరు రాజకీయంలో యువ ప్రతిభలు ఉంటాయి. రాజకీయంలో యువ ప్రతిభలు ఉంటాయి. శివ గారు, రాజకీయాల్లో వ్యూహ ప్రతి వ్యూహాలు ఉంటాయి, కాకపోతే ఇక్కడ అన్ని సమీకరణాలు కూడా ఉంటాయి. ఒక్క నిమిషం అండి. సుబ్రహ్మణ్య రెడ్డి గారు దయచేసి మీ ప్యానెల్లో ఉన్న ఇతర సభ్యులకు మాట్లాడే అవకాశాన్ని ఇవ్వండి. మీరు సార్ మీ మేకపోతు గాంభీర్యానికి నమస్కారం అండి. సార్ మీ మేకపోతు గాంభీర్యానికి నమస్కారం. వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దామండి. ఓకే శివ గారు, ఒక్క నిమిషం ఉండండి. సుబ్రహ్మణ్య రెడ్డి గారు మీ ఇద్దరు కూడా, శేషు గారు ఫైనల్లీ కంక్లూడ్ చేయండి. జేడీ లక్ష్మీనారాయణ పార్టీ పెట్టడం వెనుక ఆంతర్యం ఏంటి? ఒకే సామాజిక వర్గానికి గతంలో జనసేన పార్టీలో పనిచేసిన వ్యక్తి మళ్ళీ అదే సామాజిక వర్గానికి చెంది
మరొక పార్టీని ఏపీలోకి తీసుకురావడానికి కారణం ఏంటి? ఎవరికి ఫేవర్ అది? ఎందుకోసం పెట్టినట్లు? వ్యక్తిగతమా లేకపోతే రాజకీయ ప్రయోజనాలు అంటారా? జనసేన మీద వ్యతిరేకత అంటారా? శేషు గారు. ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారు ఒక పార్టీ తీసుకొచ్చారండి, జై భారత్ నేషనల్ పార్టీ అనేది తీసుకొచ్చారు. గతంలో 2019లో విశాఖపట్నం లోక్సభ నుంచి జేడి గారు పోటీ చేశారు. దరిదాపు 2వ ప్లేస్ లో ఉన్నారు. 2,80,000 ఓట్లు సంపాదించినటువంటి వ్యక్తి. అయితే జేడి లక్ష్మీనారాయణ లాగానే తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రంలో కొన్ని పార్టీలు పురుడు పోసుకున్నాయనే సంగతి మనకు తెలుసు. లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు పార్టీ పెట్టారు, కానీ ఆ పార్టీని ఎంత మేరకు సస్టైన్ చేయగలిగారు? 2009 ఎన్నికల్లో దరిదాపు 248 శాసనసభ స్థానాల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలను పోటీలోకి దింపింది. కానీ ఎందుకు అంత ఉదాత్తమైనటువంటి మేనిఫెస్టో తోటి ఐడియాలజీతో వచ్చినటువంటి పార్టీ సస్టైన్ కాలేదు? ఒక విషయాన్ని మనం గమనించాలి. రెండోది, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కూడా 2018 తెలంగాణకు జేఎస్సీ చైర్మన్ గా వ్యవహరించినటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ సార్ కూడా తెలంగాణ జనసమితి పెట్టారు. కానీ ఆ పార్టీ కూడా 2018 ఎన్నికల్లో కేవలం 4 శాసనసభ స్థానాల్లోనే పోటీ చేసింది. అది ఒక రాజకీయ పార్టీగా నిలదొక్కోలేకపోయింది. ఇవాళ జేడి లక్ష్మీనారాయణ గారు కూడా ఒక మంచి ఆలోచనతోటి, ఒక మంచి ఐడియాలజీ తోటి జై భారత్ నేషనల్ పార్టీ అనేటటువంటి పార్టీని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఆ తీసుకొస్తున్నటువంటి క్రమంలో తను చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే, అసలు ఏ పార్టీ కూడా మన ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా విషయంలో మాట్లాడలేకపోయినారు, మేము మాట్లాడతాం అనేటటువంటి తర్వాత అనేక పార్టీలు వాళ్ళు సరిగా పనిచేసి ఉంటే మేము రావాల్సినటువంటి అవసరం ఉండేది కాదు థ్యాంక్ యూ సో మచ్ శేషు గారు. అలాగే డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన సుబ్రహ్మణ్య రెడ్డి గారికి, అలాగే శివ గారికి, మనకి స్టూడియో వరకు వచ్చిన శశి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రైట్ గా చూస్తూనే ఉన్నాం కదా, వంగవీటి రంగా వర్ధంతిని కూడా రాజకీయంగా మార్చేస్తున్నారు మన రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా కాపు సామాజిక చెందిన వారు, మాకంటే మాకు, మా వైపు అంటే మా వైపు ఉన్నారంటూ కూడా చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా సరే వైసీపీ అయితే పూర్తిగా కాపు సామాజిక వర్గం గతంలో మాకు సపోర్ట్ చేసింది, వాళ్ళకి అనేక కార్యక్రమాలు సంక్షేమాలు అందించాము కాబట్టి మా వైపే ఉంటుందని బళ్ళగుద్ది చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడు గతంలో ఉన్న పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకి చాలా మార్పు వచ్చింది, సామాజిక వర్గాల వైజ్ కానీ లేకపోతే పార్టీ పరంగా కానీ. అదేవిధంగా టీడీపీ జనసేన పొత్తు, అలాగే జేడి లక్ష్మీనారాయణ కొత్త పార్టీ పెట్టడం, ఇవన్నీ కూడా మరి ఎలాంటి పరిణామాలకి దారి తీయబోతున్నాయి? కాపు సామాజిక వర్గం ఆ పార్టీకి చెందిన వాళ్ళకి, ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి సపోర్ట్ చేస్తుందా లేకపోతే వైసీపీకి సపోర్ట్ చేస్తుందా? మొత్తానికి కాపు సామాజిక వర్గం ఎవరికి కాపు కాస్తుందా అనేది వేచి చూడాల్సిందే. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.